ఇగోండి మన ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయి చూడండి. వావ్ భలే వచ్చాయి కదా. ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటాయి అన్నమాట. ఇలా ఆకులన్నీ రాలిపోయి పువ్వులు ఒకటైతే నిండిపోయిద్ది చెట్టు మొత్తం. ఇంకా మామూలుగా కాదు, ఇంకా చెట్టు అంతా నిండిపోయింది అనమాట. ఇవన్నీ ఇలా వచ్చాయి, బాగుంది కదా. వచ్చేసావా? దా 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 తల్లి, చూడు ఎంత బాగా వచ్చాయి పువ్వులు చూస్తూ ఉన్నాను అనమాట. వచ్చేసావా నువ్వు కూడా? అదే నేనే పిలుద్దాం అనుకుంటున్నా. ఇంకా నువ్వే వచ్చేసావా? బాగా వచ్చాయా? నీకు కూడా ఇష్టమా ఇవి? నాకైతే చాలా ఇష్టం అసలు. ఎట్లా పడతాయి? కార్పెట్ లాగా కార్పెట్ లాగా పడతాయి అంట. బిల్డింగ్ అంతా భలే ఉంటుందండి. మందార పూలు చూద్దామా ఈరోజు ఎన్ని వచ్చాయో? ఏది చూపించావు సార్? నువ్వు చూపించు. అయ్యో కింద పడిపోయింది ఒకటి, చూసావా? అయ్యయ్యో అమ్మ, బుజ్జి చెట్టుకి నిన్న చూపించాను కదా మీకు, వ్లాగ్ పెట్టాను, చూసారా లేదా మీకు గుర్తులేదు. పట్టుకో, ఓడిపోయింది. అమ్మ ఓడిపోయింది, పట్టుకోకుండా. అమ్మా ఇట్లా చూపించమ్మా, పట్టుకుంటే రాలిపోతున్నాయి. ఎందుకంటే పొద్దున్న నుంచి అసలు నేను ఈరోజు రాలేదండి పైకి, ఇప్పుడే వచ్చాను. నేను వీడియో తీసుకుని వెళ్ళాను కదా, ఈరోజు ఒక వీడియో పెట్టాను చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అయ్యో అవును కదా, ఇదిగో ఇక్కడ కూడా రాలిపోయింది ఒకటి. తీసుకో తల్లి. వావ్, ఇది ఇక్కడ ఒకటి, కింద ఒకటి ఉంది చూడు, కింద ఒకటి రాలిపోయింది చూడు. మూడు వచ్చాయా? అది సంగతి. వావ్ సూపర్. గోరింటాకు, గోరింటాకు పెట్టుకున్నా చందమామవే. ఏంటి పువ్వులా? ఎస్, చెట్లుగా నీళ్ళు పోయాలండి. ఇప్పుడు మర్చిపోయా మీతో చెప్పటం. కొత్త బకెట్ తెచ్చాను. ఏదమ్మా తీసుకురా ఇటు. ఇదిగో ట్రైన్ వచ్చింది, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇదే ట్రైన్ మీకు చూపిస్తా తొందరగా వచ్చి. ఇగోండి మన అదిగో అక్కడ ఉంటుంది అనమాట. ఏది పోయిందా? అయ్యో సర్లే, మళ్ళీ వస్తానే ఉంటుందిలే. ఒక్కోసారి అలా మిస్ అవుతుంటుంది. అయ్యో చెట్లన్నీ చూడు ఎట్లయిపోయినాయో. నీకు గులాబీ పువ్వు పెడతాను రా. నీకు ఈరోజు వద్దులే, గులాబీ వచ్చింది చక్కగా, రెడ్ గులాబీ పెడతా. అయ్యో మెంతులు తీసుకొద్దాం అనుకొని మర్చిపోయానమ్మా. వద్దులే, కొంచెం మట్టి ఎండని, మట్టి ఎండితే కానీ కొంచెం మంచిగా చల్లుదాం. చల్లేటప్పుడు అయ్యో ఇది చూడు, నీళ్లు పోయాలి ఇప్పుడు. అందుకే వచ్చాప సగం పైకి. బయటకు వెళ్దామన్నా నాకు ఏ పువ్వు వచ్చింది, గులాబీ. నీకు పెడతానే ఒకటి. అబ్బా బాగుంది, ఇవాళ బాగానే వచ్చింది. కాకపోతే నీళ్లు పోయలేదు కదా, ఇప్పుడు పోయాలి. మంచిగా అయింది, చెట్లన్నీ మంచిగా ఇట్లా అవుతాయి అనమాట. దాహం వేస్తే ఏది అదే నీళ్లు పోయగానే చూడు, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది పైకి, మంచిగా వస్తాయి చక్కగా. ఎక్కడ? అబ్బా ఇదిగో గుత్తి. అవును కదా, వావ్ గుత్తి వచ్చింది చూడండి. ఇవన్నీ ఇచ్చుకుంటాయి, ఇవన్నీ ఇచ్చుకుంటాయి. అవునమ్మా, రెడ్ రోజెస్ అయితే ఇలా వచ్చాయండి. అబ్బా నాకు అది గుర్తొస్తేనే ప్రాణం సూరమంటుంది నిజంగా. అవును, చాలా పాత వీడియోలో టమాటాలు, చెర్రీ టమాటాలు కూడా గుర్తుంది, పండిపోయింది ఉండాలి అక్కడ. అవునా? ఇగో ఇవి కూడా చూడా. ఇగో మొన్న కోసాం కదా, మళ్ళీ వచ్చాయి అన్నమాట. ఒకరోజు కొయ్యాలి మళ్ళీ ఇవన్నీ. గులాబీలు బాగా పెంచాలమ్మా. టమాటాలు తీసేసి, టమాటా చెట్టుకి పురుగు వచ్చింది అక్కడ, తీసేయాలి. చెర్రీ కొంచెం అదిగో లాస్ట్కి అక్కడ కనిపిస్తుంది. ఓకే, నువ్వు ఫోన్ పట్టుకొని నీకు గులాబీ పువ్వు పెడతాను. ఎక్కడ? ఏంటిదిగో ఆహా మర్చిపోయా, గుర్తొచ్చింది నాకు. దీంట్లో ఉన్న తులసమ్మ ఉందా? చూద్దాం ఉండు. ఎక్కడో చూసినట్టు లేదు, నాకు చూసినట్టు గుర్తు వస్తుంది. చూద్దాం ఉండు, నాకు ఎక్కడ చూసానో తెలియట్లేదు. పాపం ఆమెతో చెప్పాను ఇస్తానని, పక్కింటి ఆవిడతో. విత్తనాలు ఇవ్వాలి, ఇంకా లేకపోతే విత్తనం ఇవ్వాలి. ఉండండి వస్తున్నా, తులసమ్మని చూస్తున్నా. అయ్యో సరే, ఇవాళ బట్టలు ఎవరు ఆరేసుకోలేదా? నేను కూడా ఆరేయలేదు ఈరోజు బట్టలు. అయ్యో కింద పడిపోయినాయి క్లిప్పులన్నీ. తీయమ్మ, కొంచెం లోపల పడ్డాయి. ఎక్కడున్నాయి ఏదో చెప్పా. చెర్రీ టమాటాలు అన్నావు కదా, కరెక్టే. ఇదిగో ఇక్కడ ఎక్కువ రాలేదు కానీ అక్కడ బాగా వచ్చాయి, అక్కడ వైపు బాగా వచ్చినాయి.
ఇక్కడ చాలా తక్కువ వచ్చినాయి. తక్కువ వచ్చిన పండ్లు ఉన్నాయి ఇక్కడ, పచ్చివి కనిపించలేదు. ఇవి 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 ఇది ఇక్కడ అవి పండాలి. లైట్ పురుగు వస్తుంది, చూసుకొని నీళ్ళు పోయాలి వీటికి, లేకపోతే ఎక్కువ చలికాలం కదా. అవును. అమ్మో దీంట్లో లేసురావంతి లేదమ్మా. ఇవన్నీ ఏవి తులసమ్మ విత్తనాలు ఇవ్వాలి. ఇదిగో అన్నీ అదేంటి పిందెలు చూడండి. అబ్బా ఏమంటారు పువ్వులు, పచ్చిమిరపకాయలు గుత్తులు గుత్తులు వస్తాయి ఇంకా ఉండే కొద్ది. మీకు కనిపిస్తుందా? వావ్, సూర్య భగవానుడు ఎంత బాగున్నాడో. ఇది టైం ఎంత అయిందంటే కరెక్ట్ నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఉండండి, ఈవినింగ్ 4:30 అవ్వబోతుంది అనమాట. 5 వరకు అయితే మనకి చక్కగా సూర్య భగవానుడు మనకి వెలుగునిస్తాడు. ఏంటది? నాకా? నాకెందుకు చిన్న తెచ్చావు? నాకు పెద్దది ఇష్టం. నీకు ఇది పెడతాను, ఓకే? ఇదిగో పట్టుకో, ఫోన్ పట్టుకో తల్లి, నేను ఒక్కసారి నీకు పెడతా. తిరుగు, వెనక తిరుగు, ఇటు తిరుగు కొంచెం నా వైపు. ఇక్కడ పెట్టేద్దాం. అయ్యయ్యో మొగ్గ కూడా తెంపేసా, మర్చిపోయి. ఆడవాళ్ళు చూసారా, ఇదిగో మొగ్గ ఇలానే చేస్తుంటాయి. ఏదో ఒకటి ప్రాణం సూరమంటుంది. పట్టుకో తల్లి ఒక్కసారి ఫోను. ఇదిగో చూయించు. వావ్, చక్కగా వచ్చింది. ట్రైన్ వచ్చింది, ట్రైన్ వచ్చింది. వద్దులే, వస్తానే ఉంటాయిలే. ఏది ఒకటి నాకు ఇచ్చి, పెద్దది పెద్దది ఇది నేను పెట్టుకుంటా. ఇది వద్దులే, చాలా రాలిపోయినాయి చూడు. నాకు అసలు వచ్చేటప్పటికే కింద పడిపోయింది. ఏది చూడు, నాకు భలే బాధ అనిపిస్తుందండి ఎందుకో. వాటి అంతటిగా అదే రాలిపోతాయి. వచ్చింది ట్రైను, వస్తూనే ఉంటాయి. ఈవినింగ్ అబ్బా ఇంక ఈవినింగ్ 8 ఉంటుందండి. మనకి ఇక్కడి నుంచే కనిపిస్తుంటాయి చిన్ని చిన్ని తలకాయలు అనమాట, చీమల్లాగా. పాపం జాబులకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఫుల్ అయిపోతారు. ఇంకా పోతానే ఉంటారనమాట. జాబులకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఫుల్. ట్రైన్ ఒక గట్టిగా 1 అవర్ అయితే అలా ఉంటుంది. నేను ఇక్కడే కూర్చొని పెట్టుకుంటానమ్మా, నా మందార చెట్టు దగ్గరే పువ్వు. సరేనా? తీవా దా, ఇట్రా 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 ఇట్రా. అయ్యయ్యో చెట్టుకు నీళ్ళు పోయలేదు, అందుకే పోస్తా. చెట్టుకు నీళ్ళు పోస్తా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగో మళ్ళీ 1 కిలో దాకా పైన అయిపోయినాయి వంకాయలు, పైన అవుతాయి. మా మమ్మీ చూసారా మందార చెట్లలో నుంచి ఒకటి. మందార చెట్లు కూడా నాకు పడాలి. బాగుంది. అదనమ్మా సంగతి. నా మందార చెట్లు నేను ఎవరేమనుకుంటే నాకెందుకు, ప్రకృతితో నాకు అంతేనా అనుబంధం. బాగుంది. ఇవన్నీ ఎవరి గురించో పట్టించుకోకూడదు. ఎవరి గురించి అయినా పట్టించుకుంటే ఏదో ఒకటి. కానీ ఈరోజు ఏం జరిగింది తెలుసా? మంచి కామెంట్స్ పెట్టారు. ఎవరో తెలియదు కానీ సబ్స్క్రైబ్స్ మనకి మంచి బంగారు తల్లులు అనుకోవాలి. నాకు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. వాళ్ళ గురించి చెప్పాలి నేను. వీలైతే నేను అదేంటి స్క్రీన్ షాట్ వాళ్ళ పేర్లు అవి కూడా చెప్తే బాగుంటుందేమో. ఈసారి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, అంటే పేర్లు నెక్స్ట్ టైం రివీల్ చేస్తాం కావాలంటే. కానీ కమెంట్స్ మాత్రం బాగుంది. కమెంట్స్ పెడితే నేను పేరు చెప్పి చక్కగా వాళ్ళ గురించి ఏం పెట్టారనేది కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఉంది, నాకు చాలా ఇష్టంగా ఉంది. చాలా మంది సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు అని మంచి కమెంట్స్ పెట్టారండి, చక్కగా సపోర్ట్ చేసేటట్టు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆడవాళ్ళే ఇలా సపోర్ట్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ప్రకృతి గురించి తెలిసిన వాళ్ళు కూడా గాలిస్తాలన్నమాట. అలా బాగుంటుంది కదా, నాకు చాలా సంతోషం అనిపించింది. ఈసారి బ్లాగ్లో మనకి ఈ ఛానల్ జయలక్ష్మి ఛానల్లో మంచి కామెంట్స్ పెట్టారంటే నేను వాళ్ళ పేరు గురించి చెప్పి వాళ్ళు ఏం కామెంట్ పెట్టారో కూడా చెప్తాను. నాకు చాలా చెప్పాలని ఉందన్నమాట. సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతున్నారు. ఆనందంగా ఇందాకే చూసాను, రిప్లై ఇచ్చాను. బాగుంది, మంచి కామెంట్స్ పెట్టారు. నాతో పాటు వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. నాకు అది చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. చాలా ప్రకృతితో అందరం స్నేహం చేయాలి, అందరం ఒకటే. ఆ తల్లికి మనం అందరం ఒకటేనమాట. ఈరోజు చూద్దామా ఇంకేమొచ్చినాయి. ఇంకేమొచ్చాయంటే వాటర్ పోయాలమ్మా. యాక్చువల్ పోసేద్దాం, పోసే మరి పోసేయాలా? బయటివా? మన గులాబీ పూలు, మన పువ్వులు వావు కదా ఎంత. అవునమ్మా, చాలా అసలు నిజంగా నీళ్లు పట్టాలి.
నేను చక్కగా వచ్చింది చూడు. దీనికి ఏంటో మళ్ళీ ఇంకా మొబైల్ రావట్లేదు. పోయింది అనుకున్నాం కానీ బతికింది చెట్టు. సూర్య భగవానుడు చూడమ్మా ఎంత బాగా వచ్చాడో సూర్యుడు. బ్రైట్నెస్ ఎక్కువ ఉండదు, రెడ్ కలర్ గా. అవును, కాసేపు ఆగితే భలే బాగుంటది, చాలా అందంగా. 5 తర్వాత వైట్ రోజెస్ బాగా వస్తున్నాయి కదా. ఇంకా సబ్స్క్రిప్షన్ చెప్తాల్లి, మనం వాటర్ పెట్టాలి. ఇదిగోండి కొత్త బకెట్, మర్చిపోయి చెప్పటం మీతో చెప్పాలి కదా. ఇదేం పాతది, మొత్తం పగిలిపోయింది, పట్టుకుంటే ఊడిపోతుంది. చూపిస్తానే, ఇదిగో ఎండకి పట్టుకుంటే ఊడిపోతుంది ఇది అని చెప్పి. ఇంట్లో ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంట్లో షాప్లో తెచ్చినాయి. కానీ ఇదైతే కొంచెం గట్టిగా బాగుంటుంది. ఇదిగో ఈ కాడ కూడా ఇనప కాడ కదా, ఎండక గట్టిగా ఉంటుంది అని చెప్పి నేను ఇది తెచ్చా. ఇది అంతా షాప్లో 100 రూపాయలే. బాగుంది, సరిపడా. అమ్మాయి ఎప్పుడన్నా పోయి వస్తే నీళ్లు మోయటానికి కూడా సరిపోతుందని పెద్ద పెద్దవి ఉన్నాయి, కానీ నేనే తీసుకోలేదు. మీడియం తీసుకున్నా. ఒక్కసారి మోయటానికి కష్టంగా ఉండకుండా ఉంటుందని అందుకని. ఓకేనా, బకెట్ నిండలోపు మనం అక్కడ చెప్తావా? చెప్తావా? ఉండొస్తున్నానండి. ఇచ్చావా? ఓకే. ఇన్స్టా 2, యూట్యూబ్ ఛానల్స్ 2. ట్రైన్ వచ్చింది, ట్రై నువ్వు కూడా అది గదు ఏదంట, నువ్వు రోజు వస్తావు కదా. ఇది ఏమంటారు దాన్ని, క్రాస్ అయింది. ఇప్పుడు ఇంకోటి వస్తుంది చూడండి, ఇక్కడికి వస్తాను. ఇప్పుడు ఇటు వెళ్ళింది కదా, ఇంకోటి ఇటు వస్తుంది చూడు, ఇప్పుడు వస్తుంది చూడు. అదే అలా ట్విన్స్ వస్తాయి అనమాట, ఆపోజిట్ డైరెక్షన్లో. ఒకసారి చాలా బాగా వస్తాయి అట్లా, అటు సైడ్ కనిపిస్తుంది. బాగుంటుంది నిజంగా కదా, చాలాసార్లు పెట్టాను నేను. మాకు పైకి వస్తే టైం ఏది లేదండి, నిజంగా భలే బాగుంటుంది. చక్కగా హ్యాపీగా ప్రకృతితో. అమ్మో నిండిపోయింది ఇది, మళ్ళీ కింద పోతాయి. ఉండు, ఇంకోటి వస్తున్నట్టుంది, ఇంకా వస్తూనే ఉంటుంది. అమ్మ ఒక్కసారి మన బంగారు తల్లులు సబ్స్క్రైబర్స్ మంచి వాళ్ళు వచ్చారండి. నాకు మంచిగా దేవుడిచ్చిన వరాలు అనుకోవాలి. అవును, ఇట్లా నాకు మంచి కామెంట్స్ వస్తే నేను బుజ్జి వ్లాగ్స్లో ఆపేసాను కమెంట్స్. నాకు భయం అనమాట, ఎన్న పిచ్చి పెడతారని. కానీ జయలక్ష్మి వ్లాగ్స్లో ఆన్ చేశాను. కానీ మంచి వాళ్ళు వచ్చారు నాకు, బంగారు తల్లులు. నాకు చక్కగా నేచర్ లవర్స్ ఏమో మేబీ మా పాప ఉంటుంది. చెప్పు నాన్న ఒక్కసారి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పెద్దగా చెప్పమ్మా, వినిపించదు కదా, మైక్ స్పీకర్లో తేలేదు కదా. పెద్దగా చెప్పు తల్లి. చెప్పు పెద్దగా చెప్పు, కొంచెం వినిపించేటట్టు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. 2 ఇన్స్టాస్ అండ్ 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. కమెంట్స్ అయితే మంచిగా పెట్టండి. ఈ రోజు వచ్చిన కమెంట్స్ అయితే మంచిగా వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నానండి. అలా ఒకళ్ళని ఆనందపరిస్తే మనకు దేవుడు సపోర్ట్ చేస్తే చాలు, అలా ఆనందంగా ఉంచితే చాలు. మన చేతనైంది అదొకటే అనమాట. మీరు చాలా ఆనందంగా ఉంచారు కాబట్టి నేను చాలా హ్యాపీగా, మంచి కమెంట్స్ పెట్టారు కాబట్టి చాలా ఆనందంగా అనిపించింది నాకు. కానీ మన చేతుల్లో ఉన్నది ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది, ఒకళ్ళని ఆనందంగా ఉంచితే దేవుడు మనకు కూడా మంచి చేస్తాడనమాట. అలా వావ్, ప్రకృతిలో ఆనందంగా ఇలా హ్యాపీగా బాగుంది కదా నాన్న. వస్తా, నేను రోజు ఆడుకుంటా తెలుసా, పైకి వచ్చి నేను రోజు ఆడుకుంటా. అలా వాటర్ పోయాలి అంటే పోసి వెళ్ళిపోతాను కిందకి. ఎక్కువ టైం స్పెండ్ చెయ్యను, బట్ ఉంటాను కాసేపు. ఎక్కువసేపు మా మమ్మీకి ఏమో ఇష్టం అనమాట, ఎంత టైం స్పెండ్ చేసి ఇక్కడే ఉండాలి అన్నట్టు ఉంటుంది. అవును, ఆ చెట్లు కలర్స్ ఏమో ఇది పీకేసి ఇంకొక దగ్గర ఇలాంటివి ఉంటాయి. అవును, నాకు అదే కదా పని. అట్లా మనం అట్లనే పెంచుకుంది పాపం. అవును, ఇంకొక నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, వేరే వాళ్ళ ద్వారా కూడా ప్రకృతికి మనం ఇలా చక్కగా అంటే సేవ చేస్తే మనకి అమ్మవారు, ప్రకృతి అంటేనే అమ్మవారు కదా. ఎంత చేసినా ఏం చేయలేదంటారు, బట్ భూదేవికి ప్రకృతికి దేవుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా హెల్ప్ చేస్తాడు, తప్పకుండా ఆదుకుంటారండి. ఇంకా ఆ సమస్య లేదనమాట. నాకు అనిపించింది, నాకు తెలిసిన విషయం అనమాట అది. కొత్తగా ప్రకృతి సేవ చేస్తే మనం ఏంటది పాజిటివ్ ఎనర్జీ అంట అది. అలా మనం చేయగలిగితే అంటే మన చేతుల్లో ఉన్నది. నాకు తెలియదు, నేను చేస్తుంటా, నాకు ఇష్టం అని చిన్నప్పటి నుంచి. అంతే. నాకు ఏంటది ఎక్కడ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి పిట్టలు, మనకెక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు వస్తుంది చూడు ట్రైను. ఏదేది
వచ్చింది ఇదిగో చెట్టు అడ్డం వచ్చిందా? ఆకులన్నీ రాలిపోతాయండి పూలు వచ్చినప్పుడు. భలే ఉంటుంది ట్రైన్, పువ్వుల్లో నుంచి ట్రైన్ పోతుంటే ఉంటుంది. అబ్బా మరి స్విట్జర్లాండ్ గుర్తొస్తుంది నాకైతే ఇదేనండి. మా బిల్డింగే నాకు స్విట్జర్లాండ్, ఇదే ప్రపంచం, ఇదే ఫారిన్, అంతా ఇదేనమాట. హ్యాపీ లైఫ్. ఇంకెంతకన్నా ఏం కావాలి? దేవుడు ఇచ్చింది మనం స్వీకరించాలి, దాంట్లోనే కష్టపడుతూ ఆనందించాలి. నా ఫార్ములా అనమాట, అదంతా ఏం లేదు ఇంకా. ఓకే, ఈరోజుకి మరి ఇంకా ఈ పువ్వులు కోసేసుకొని చక్కగా వావ్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోండి. ఇవి కూడా వస్తాయి, ఈరోజు కూడా వస్తాయి అనమాట చక్కగా. జయలక్ష్మి ఒంగూరు జయలక్ష్మి. మళ్ళీ ఇంకా ఏంటంటే బుజ్జి వ్లాగ్స్ 1187 మన ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ జయలక్ష్మి వ్లాగ్స్. అంతే, ఇంకేముంటుంది, అంతే సింపుల్. సరేనండి, ఉంటాను. మళ్ళీ నీళ్లు పోయాలి కదా చెట్లకి, అందుకని అనమాట. మళ్ళీ ఇదిగో టైం ఎంత అయింది? 4:30 అయింది కదా. ఇంకా సూర్యభగవానుడు కూడా వెళ్ళిపోతాడు. 2 ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసేద్దాము మనకు గుర్తుల కోసం. నేనైతే మెయిన్ అండి పువ్వులు ఇవన్నీ ఎప్పటికీ మనం చూసుకుంటుంటే ఇంట్లోకి వెళ్ళి అబ్బా ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా, నిజంగా అసలు అది వర్ణించలేములేండి. ఇంకెందుకు, అంత బాగుంటుంది అనమాట. మీరు కూడా చిన్న మొక్కని ఇంట్లో పెంచుకొని చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. వావ్. సరే, ఇంకా బాయ్ అండి. మళ్ళీ మరొక వ్లాగ్లో కలుద్దాం. ఈరోజు కూడా వీడియోలు పెట్టేశాను చూడండి, తప్పకుండా మీరు కూడా వెళ్ళి చక్కగా ఈ కలర్ పెట్టాలమ్మా. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి పెట్టాలి. ఇంకా ఆ కలర్ ఒకటి ఇవన్నీ చేయాలి సరిగ్గా మంచిగా. మనం ట్రైన్ పోతూనే ఉంటాయి ఇంకా అటు ఇటు. పువ్వులు తెంపాలి. ఏదో ఒకటి, ఏదో గంప తీసుకో. బాగుంటాయండి ఈ గంపలు. పాపం ఎవరు అడిగారు, ఒక అమ్మాయి అడిగింది. ఇవి నేను ఇవి అల్లించుకొని వచ్చానమాట. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి అడిగింది గంపలన్నీ ఎక్కడేయండి అని. నేను మొత్తం 12 గంపలు రెడీ చేయించుకొచ్చాను. దగ్గర కూర్చొని ఆ రోజు సైజుల ప్రకారం మనకి కొన్ని పువ్వులు వస్తే ఇది, ఇంకా కొన్ని వస్తాయి ఇది, ఇలా చిన్న బుట్టలు. చేయలే ఇంకా తీసాను. చిన్న అల్లేటప్పుడు పెడతాలండి మీకు ఎప్పుడన్నా, చూసి ఎక్కడ ఉండాలి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి చెప్తే నేను అడ్రస్ ఇస్తా. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతేనే వీలవుతుంది అనుకుంటా నాకు తెలిసి. అలా నేను ఇలా కూర్చొని గంపలన్నీ చేయించుకొచ్చాను. దాదాపు 1500 దాకా అయినాయి 12 గంపలు. పాపం తక్కువే ఇచ్చినట్టే లెక్క అనమాట. అంటే ఒక్కొక్కటి 150, 250. వాళ్ళు కూడా చాలా కష్టపడి అనుకుంటాం కానీ పాపం ఈ గంపలు అయితే చేతులన్నీ పాపం వాళ్ళకి ఇదైపోయి చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే నాకైతే. మనకు తగ్గ సాయం మనం చేయాలంతే ఇంకా. సరేనండి, అయితే మీకు ఎవరికన్నా కావాలంటే అడ్రస్ ఇన్స్టాలో అడిగారు కాబట్టి నేను దీంట్లో చెప్తున్నాను. ఇన్స్టాలో కూడా చెప్పాలండి పాపం తనకి. కావాలంటే చెప్పమ్మా, నేను అడ్రస్ ఇస్తానని చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ తను ఏం మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను అడ్రస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. మరి మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దామండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్లో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ చెప్పు నాన్న. ఇప్పుడు మనం మొక్కలకి నీళ్లు పోసే టైం వచ్చేసింది. రోజు అండి చక్కగా బిల్డింగ్ పైకి వచ్చి ఇలా సూర్యభగవానునికి చూస్తూ ఎంత అందంగా ఉంటారో చూడండి. భలే ఆనందంగా అనిపిస్తుంటుంది. నేనైతే ప్రకృతిని చాలా ఎంజాయ్ చేస్తాను. మా బిల్డింగ్ మీదకి వెళ్ళిపోతాను. ఇంట్లో పని కాగానే అంతా వెళ్ళి చక్కగా చందమామని, సూర్యుడిని, అలా నెలవంకని, పువ్వుల్ని, మొక్కల్ని ఇలా చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తానండి. ప్రకృతితో అయితే నా ఆనందం అంతా. చేస్తున్నా మమ్మీ వాటర్ పోస్తుంది చెట్లకి. అదిగో ట్యాప్లో వాటర్ వస్తుంటే పట్టి. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. చూసారా, సన్ కూడా వెళ్ళిపోతుంది. బాగుంది కదా. కాసేపు అయితే ఫుల్ రెడ్ కలర్ వస్తుంది. ఇక తొందరగా పోసే వాటర్. అదిగో వెళ్ళిపోతున్నాడు చూసారా, కనిపించిందా సరే.